హరిహర వీరమల్లు 5 ఏళ్ల నిరీక్షణ. ఫ్యాన్స్ అయితే 5 ఏళ్ల నుంచి ఎప్పుడు మా హీరో సినిమా వస్తుందా చూద్దాము అని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఫ్యాన్స్. సో ఫస్ట్ ఇలా ఎందుకుంది అనుకుంటున్నారు కదా, బయట భయంకరమైన వర్షం, ఇంకొక 2-3 రోజులు కూడా ఉంది. సో దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. సో హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు, సూపర్ అని చెప్పచ్చు, చాలా బాగా తీశారని చెప్పచ్చు. కానీ సినిమాలో ఏం లేదు. విఎఫ్ఎక్స్ దానికి 200 నుంచి 200 కోట్లు 250 కోట్లు ఖర్చు పెట్టారట. ఇంకా అది వేస్ట్ అంట కాదు, వేస్ట్. నేను చూసా కదా, వేస్ట్. అంటే విఎఫ్ఎక్స్ అయితే మరీ దారుణంగా ఉంది. సో అది విఎఫ్ఎక్స్కి అన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే నమ్మేలాగలేదు, అంత దారుణమైన విఎఫ్ఎక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి కొన్ని క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లు ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. పైకి మాత్రం హరిహర వీరమల్లు సినిమా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ కావడం జరిగింది. ప్రీమియర్ షో అయితే భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నారు జనాలు, ఫ్యాన్స్. సో ఇవాళ మార్నింగ్ 8 o'clock షో మాత్రం లోపల నుంచి వచ్చినప్పుడు ఎగురుకుంటా ఫుల్ అడ్డావిట్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప, పక్కన తీసుకెళ్ళి మాట్లాడితే వితౌట్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడితే మాత్రం సినిమా వేస్ట్ భయ్యా అని చెప్తున్నారు ఫ్యాన్సే. మేము 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ సినిమా కోసం. లాస్ట్కి వస్తే సినిమా ఏం తీశారో కూడా అర్థం కాకుంటుంది, ఇంకా పార్ట్ 2 ఏందో మాకు అర్థం కావట్లేదు అని ఆ ఫ్యాన్సే చెప్పడం జరిగింది. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే 200 నుంచి 250 కోట్లు ఖర్చు పెట్టారంట. కానీ అందులో పెద్దగా అయితే ఏం లేదు. 250 కోట్లు ఖర్చు పెట్టే విఎఫ్ఎక్స్ అయితే వేస్ట్, ఇంకా దారుణం. అది పక్కన పెడితే అది ఫెయిల్యూరే, అట్టర్ ఫ్లాప్ అది. నెక్స్ట్ వచ్చి కొన్ని క్యారెక్టర్లు ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు పోతాయో కూడా తెలియదు. అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు. అదొక మైనస్ సినిమాకి. నెక్స్ట్ వచ్చి స్టోరీ పరంగా చూసుకుంటే దానికి యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఒక హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ తెలంగాణ నుంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్. సో అప్పుడున్న కోహినూర్ ఎలా పోతుంది, ఎలా వస్తుంది, ఔరంగజేబు పరిస్థితి ఏంది, సో ఇవన్నిటి గురించి కూడా కొన్ని స్టోరీలు మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కాబట్టి ఆ సినిమా 100% చూడాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళ కృషి చాలా ఉంటుంది, వాళ్ళ కష్టం చాలా ఉంటుంది దాంట్లో. సో డబ్బు ఖర్చు పెడతారు, టైం ఖర్చు పెడతారు. సో మంచి చూపిద్దామని అనుకుంటారు. కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్కు నచ్చాయి, అంటే ఆడియన్స్ పదే చూసేంత వరకు ఆ సినిమా అందుకోదన్నమాట. సో అదే కోటాలో కూడా ఈ సినిమా రావడం జరిగింది, హరిహర వీరమల్లు. ఇంకోటి ఏంటంటే 5 years, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఈ సినిమా గురించి వెయిట్ చేయడం అయింది. 5 ఏళ్ళు ఈ షూటింగ్ ఏదైతే జరిగిందో అది కూడా కొద్ది ఫెయిల్యూర్ అనుకోవచ్చు సినిమా విషయంలో. అసలు ఎంతో అద్భుతంగా ఉంది అనుకున్న సినిమా కొన్ని విషయాల వల్ల, కొన్ని సన్నివేశాల వల్ల ఫెయిల్ అని చెప్పలేని సినిమా, యావరేజ్ సినిమా. అది సూపర్ హిట్ అయితే కాదు, యావరేజ్ సినిమా. ఇంకోటి తెలంగాణ స్టోరీ కాబట్టి 100% చూడాలి సినిమాని. కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి చూడడం ద్వారా హరిహర వీరమల్లు. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ పరంగా కూడా చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆయన సీనియర్ నటుడు, ఇంకా యాక్టింగ్ ఏంది అంటున్నారు. సీనియర్ నటుడైనా సరే ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి పొలిటికల్గా తిరుగుతున్నాడు కాబట్టి, సినిమాకు దూరం ఉన్నాడు కాబట్టి అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ కనబడలేదు. ఒక పొలిటికల్ వ్యక్తి వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. సో నటనకైతే దూరం అయినట్టు కనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన చెప్పుకోకని చెప్పినట్టు ఆ సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇక నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, మంచి అనేది ఎప్పటికైనా చేయాలి అనే డైలాగ్స్ ఉంటాయి. ఎలా అంటే నిజ జీవితంలో ఎలాగైతే మాట్లాడుతున్నారో పొలిటికల్గా, ఒక డిప్యూటీ సీఎంగా అదే రేంజ్లో మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో యాక్టింగ్ కూడా అలాగే ఉంది. ఒక పొలిటికల్ వ్యక్తి, రాజకీయ వ్యక్తి యాక్టింగ్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే యాక్టింగ్ నుంచి కొద్ది దూరమైండు అని అనుకోవచ్చు. కొద్ది దూరమైండు పవన్ కళ్యాణ్ గారు 100%. అది సరే, ఫ్యాన్స్ అయితే ఎట్లాగో ఒప్పుకోరు, నన్ను బ్యాడ్ కామెంట్స్ పెడతారు, నాకు తెలుసు, నన్ను తిడతారు. కానీ నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫ్యాన్స్ని అడిగాను భయ్యా, నేను చాలామందిని ఐమాక్స్ దగ్గర ఫ్యాన్స్ని అడిగా. ఇట్లా అన్న వాళ్ళందరితో కూడా నేను మాట్లాడినా ఆఫ్ ద రికార్డ్. ఏంది స్టోరీ, ఏంది, నేను చూశాను, నాకైతే యావరేజ్గా అనిపించింది, మీ స్టోరీ ఏంది
అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాస్తవాన్ని. నిజమే, సినిమా మాత్రం యావరేజ్, మరి దారుణమైతే లేదు భయ్య, చూడొచ్చు, ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్ ఉంది అనేసి ఫ్యాన్సే చెప్పడం జరిగింది. వాస్తవం సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. సో ల్యాగ్ అంటే ప్రతి సినిమాలో కూడా 100కి 100% న్యాయం జరగదండి ఎక్కడ కూడా. 100కి 100% జనాలని అంటే ఒక 2 గంటల నుంచి 2.5 గంటలు ఒక ఆడియన్స్ అట్లా కూర్చోబెట్టి సినిమా చూపించాలి అంటే అందులో ఎంత దమ్ము ఉండాలో చూడండి. క్రిష్ స్టోరీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది, సెకండ్ హాఫ్ మరి డైరెక్టరు కొన్ని ఇబ్బందుల వల్ల సెకండ్ హాఫ్ అయితే పెద్దగా అనిపించలేదు, ల్యాగ్ అయితే ఉంది. ల్యాగ్ అనేది కామన్ చెప్పాను కదా, ల్యాగ్ అనేది కామను, కాకపోతే ఆ ల్యాగ్ ఎంతవరకు ఉందనేదే క్వశ్చన్ మార్కు. సో 5 ఏళ్ల నుంచి ఆలోచించి 5 ఏళ్ల నుంచి తీసిన సినిమా, 5 ఏళ్ల నిరీక్షణ, ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం దెబ్బ పడిందే అనుకోవచ్చు. 100% దెబ్బ పడింది. నేను మొత్తుకోవచ్చు ఏదో వ్యూస్ కోసం, ఏ సినిమా సూపర్ అది తోపు అది ఇట్లా చింపుకొని అన్నీ చేయొచ్చు, కానీ సినిమా నిజాన్ని చూపించాలి కాబట్టి, నిజం చెప్పాలి కాబట్టి నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నా. హరిహర వీరమల్లు మాత్రం యావరేజ్ సినిమా, దాన్ని అడావిడి చేయకండి. కానీ మీరు చేసే అడావిడి వల్ల పోయే ఆడియన్స్ కూడా పోకుండా అవుతారు, అరే వీడు ఇంత ఓవర్ చేస్తున్నాడు, సినిమాలు దమ్ముందా లేదా అని. సో అందుకని నటించకండి, సినిమాని చూసి నిజం చెప్పండి. సరే అలా ప్లస్ పాయింట్స్ ఏంది, బీజిఎం కీరవారి గారు కొట్టిన బ్యాండ్ మామూలుగా లేదు అసలు. ఆ బీజిఎం అయితే సూపర్ హిట్ అనుకోవచ్చు, మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ సినిమా. సో క్రిష్ తెలిసిందే ఎట్లా తీస్తాడో. సో ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే, ఆయన ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో మొత్తం జీవిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం జరిగింది ఏంటంటే ఆ క్యారెక్టరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటించారో ఎంతో కొంత పొలిటికల్ వ్యక్తి వచ్చి నటించినట్టు ఉంది తప్ప నిజమైన పవన్ కళ్యాణ్ నటించినట్టు లేదు సినిమా. సో అదొక మైనస్ అనుకోవచ్చు సినిమాకి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమాకి విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఆ 200 కోట్లు బొక్కడే పోయినట్టు, ఆ 200 కోట్లు వేస్ట్ ఇంకా. సో చూద్దాం మరి, ఇప్పుడు ఇవ్వాలనే కదా రిలీజ్ అయిన సినిమా, ఇంకా నడుస్తూ ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన 19కి సంబంధించింది కాబట్టి అది ఇంకా తెలంగాణ జనాలందరూ కూడా చూడాల్సిన సినిమా. అలాంటి ఛత్రపతి శివాజీ అయితే మేము ముఖ్యంగా, సరే ఇవన్నీ ఫెయిల్యూర్లు పక్కన పెట్టుకుంటే మంచి విషయాలు ఏంటంటే, ఒకటి తెలంగాణకు సంబంధించిన విషయం ఆ సినిమాలో ఉంది. నెక్స్ట్ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా అయితే చూసుకోవాలి అనేది కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అటు డైరెక్టర్ అయితేంది, అటు హీరో అయితేంది, ప్రొడ్యూసర్ కూడా బాగానే ఖర్చు పెట్టడం జరిగింది. సో సనాతన ధర్మం మీకు తెలిసిందే కదా, ఎలక్షన్ టైం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 1 ఆర్మీ లాగా సింగిల్ ఎజెండా, సనాతన ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని సనాతన ధర్మం కాపాడుతుంది, ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది అని ఏదైతే ఉందో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకుంటూ పోతున్నాడు. సో ఆ సినిమా కూడా మొత్తానికి ఒక హిందువుని, మనం 140 కోట్ల జనాలలో ఆల్మోస్ట్ మనం ఒక 80% హిందువులం ఉన్నాం. భారతదేశంలో హిందువులే ఒక 80% ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ హిందువులకు ఐకమత్యం లేదు, ఐకమత్యం కలిసి ఉండేది లేదు, అంత ధైర్యం కూడా సగం మందికి లేదు. అందుకనే వేరే మతాలతో పోల్చుకుంటే మన మతం ముందున్నా సరే కానీ చూసుకుంటే మాత్రం వెనుకబడి ఉన్నాం మనం. సో దాన్ని, ఆ హిందుత్వాన్ని 100% దాన్ని హైలైట్ చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విషయంలో 100% ఒప్పుకోవచ్చు. సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, సనాతన ధర్మంతో ఎలా జీవించాలి, సనాతన ధర్మం నుంచి ఎవరు కూడా పోకుండా ఎలా చూసుకోవాలో కూడా సినిమాలో చూపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ సీఎం కూడా అవుతుండొచ్చేమో, ఆ ఛాన్స్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఏపీకి సీఎం కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు. సో ఆ సత్తా ఉంది, ఆ ఎజెండా ఉంది, ఆయన ప్రణాళిక కూడా అలాగే ఉంది. సో అందుకని సినిమాల మీద దృష్టి పెట్టడం లేదు. బట్ ఆయన పుట్టికనే సినిమా నుంచి కాబట్టి సినిమాని వదులుతాడు అని నేను అనుకోను. నెక్స్ట్ సినిమా చూద్దాం. ఇంకా ఇప్పుడు ఇది పార్ట్ 2 కూడా ఉంది. మరి అది ఇప్పుడు ఇందులో జరిగిన తప్పులు అలాగే ఏమన్నా మైనస్ చేస్తారో, మరి అది కంటిన్యూ చేస్తారో కూడా చూడాలి. సో మొత్తానికి సినిమా మాత్రం చెప్పాను కదా, యావరేజ్ సినిమా అనుకోవచ్చు, ఒక 5కి 3 ఇవ్వచ్చు. సో అలా కాకుండా నేను చెప్పాను కదా, మరి దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, మీ ఇష్టం, నేనేం చేయలేను. బట్ ఉన్నట్టు చెప్పాను కాబట్టి మీరు కామెంట్ పెట్టేటప్పుడు కూడా సినిమా చూస్తుంటే నిజంగా నేను చెప్పినవి అన్నీ అందులో మైనస్లు కానీ ప్లస్లు కానీ ఏమున్నాయో చూసి మీరే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితేనే పెట్టండి, నచ్చినా నచ్చకుండా ఎలాగో వేసుకుంటారు నన్ను, నాకు అర్థమైంది.
అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక లెజెండ్ హీరో కాబట్టి అతని గురించి మాట్లాడితే డెఫినెట్గా నన్ను వేసుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఏ కామెంట్ అయినా పెట్టండి, నేను దాన్ని స్వీకరించడానికి రెడీ ఉన్నా. కానీ ఒకసారి మీరు కూడా సినిమా చూడండి అని చెప్తున్నాను. చెప్పాను కదా, అందులో తెలంగాణ గురించి అద్భుతంగా చూపించిండు, ఔరంగజేబ్ గురించి చూపించిండు, ఛత్రపతి శివాజీ గురించి చూపించిండు, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చూపించిండు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా చూస్తే సినిమా 100% హిట్. కానీ లాజిక్గా ఆలోచించినా, సినిమామేటిక్గా ఆలోచించినా, లేదంటే ఒక సినిమా రంగంలో వాళ్ళు ఏదైతే కొన్ని అంశాలు ఉంటాయో దాన్ని పరంగా చూస్తే మాత్రం సినిమా కొద్దిగా యావరేజ్ అనుకోవచ్చు. సో అందుకనే ఈ సినిమా నచ్చినా నచ్చుకున్నా చూడండి ఒకసారి. తెలంగాణ స్టోరీ కాబట్టి 100% చూడండి. అంటే నిజమైన స్టోరీ కాబట్టి, కల్పితం ఉంది, నిజమైన స్టోరీ కాబట్టి జనాలకు తెలియాలి కాబట్టి చూడడంలో తప్పు లేదని నా ఆలోచన. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లేకుండా లేదు, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లా. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లేదు. థ్యాంక్ యూ.